పడ్డ కష్టం అంతా పోతుందన్న కళ్ళల్లోకి నీళ్లు తిరిగి మళ్ళీ నేను వెనక్కి వెళ్తా మెయిల్ వచ్చింది. సో యూట్యూబ్ నుంచి మేడం సొల్యూషన్ తీసుకుంటా నేను ఛానల్ వెళ్ళిపోయింది. డ్రీమ్ పాపలా చూసుకుంటున్నానేమో దానికి ఇంచంత ఏమన్నా అయినా సరే ఇంకా ప్రాణం పోయినంత పని అవుతుంది. సో నాకు డిమానిటైజేషన్ అయిపోయింది వీడియో ఆటుకొని ఇంత దాకా వచ్చినా ఇప్పటికీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇట్లాంటి వీడియో ఒకటి మన ఛానల్లో చేస్తాను అస్సలు అనుకోలేదు. అందరు తమ్ముళ్ళు సర్చ్ కాబట్టి తెలిసే ఉంటుంది. ఛానల్ ఒక్క నిమిషంలోనే పోయింది, ఇక రాదు. నేను పడ్డ కష్టం అంతా పోతుందన్న కళ్ళల్లోకి నీళ్లు తిరిగి వృధా అయిపోయింది అని ఒక 10 సెకండ్స్ దాకా అసలు నేను మనిషిని కూడా రాలేదు. అంత డేంజర్ అయిపోయింది నాకు. యూట్యూబ్ నుంచి ఆ మెయిల్ రాగానే షాక్. నేను అసలు ఏం మిస్టేక్ కూడా చేయలేదు నా ఫోన్లో. అసలు నా వీడియోస్లలో స్ట్రైక్ కానీ సో వేరే కంటెంట్ కానీ సో నేను యూట్యూబ్ విరుద్ధంగా చేసిన వీడియోసే లేవు. అయినా సరే ఎందుకు బ్లాక్ చేసి నా ఛానల్ అని అస్సలు మైండ్ అస్సలు పనిచేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ ఎంత కష్టపడితే నేను ఇంత దాకా వచ్చిన. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్తానా అని అన్నీ ఇంకా మైండ్లో నాకు రన్ అయినాయి. ఆ మెయిల్ చూడంగానే చెప్తా ఏమైంది అనేది. అయితే ఒకరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్న టైంలో నాకు సడన్గా మెయిల్ వచ్చింది. సో యూట్యూబ్ నుంచి మెయిల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాను నేను. అయినా కానీ రిమూవ్డ్ బ్లాక్ యువర్ వీడియో అని చెప్పి వచ్చింది. సో ఇదంతా వచ్చిందంటే నేను బయట సైడ్కు స్క్రీన్ షాట్ పెడతా చూడాలి. సో యూట్యూబ్ రిమూవ్ యువర్ కంటెంట్ అని పెట్టింది అన్నట్టు. మెయిల్ చూసినాక వెంటనే నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పిన. సో నేను టెక్ ఛానల్ ఫాలో అవుతా, మాధురి టెక్ వాళ్ళ సిస్టర్ అని చెప్పేసి. ఆ సిస్టర్కి ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో వెంటనే మనకి ఏదన్నా యూట్యూబ్ గురించి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిన తర్వాత వెంటనే మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తుంది మేడం. నాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా సరే ఏదైనా డౌట్ ఉన్నా సరే మేడం ఇట్లుంది దీన్ని కొంచెము చెప్పుర్రి అని అంటే వెంటనే రిప్లై ఇచ్చి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తుంది. ఆ మేడం చెప్పిందంటే టెన్షన్ అప్పటిదాకా నాకు ఓనివ్వదు. సో నా ఛానల్కి ఇప్పుడే కాదు సో చాలాసార్లు వార్నింగ్ వచ్చింది, సో స్ట్రైక్ వచ్చింది, అవన్నీ వీడియోస్ నేను చెప్పిన. సో ప్రతి దానికి ఆ మేడం సొల్యూషన్ తీసుకున్నా. సో నేను ఆ మేడం వీడియోస్ మాత్రమే ఫాలో అవుతా. సో ఓన్ వీడియోసే ఉండాలి, వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయొద్దు అని చెప్తాయి కదా. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా. అయితే నేను వెంటనే స్క్రీన్ షాట్ అన్ని ఇన్స్టాగ్రామ్లో మాధురి టెక్ వాళ్ళ సిస్టర్కి అయితే పంపించిన. సో పంపించగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఏం టెన్షన్ పడకమ్మా ఏం కాదు ఛానల్కి అని చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం కూల్ అయ్యి అన్నట్టు. నిజంగా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము. అది కూడా ఎవరు సపోర్ట్ లేకుండా. ఇప్పుడు నాకైతే ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్ని. సో పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడేం వీడియో చేయాలి రేపేం వీడియో చేయాలని చెప్పే వాళ్ళు కూడా లేరు. నేను నా ఓన్గా సో ఏది చేయాలి, సో ఏదైతే ఆడియన్స్కి నచ్చుతుందో నాకు వచ్చింది నేను చేసుకుంటా ఉన్నా. సో ఇంతో ఛానల్ మోనిటైజేషన్ అవ్వడమే కష్టం ఈ రోజులల్లో. మోనిటైజేషన్ అయిన ఛానల్ వెళ్ళిపోయింది, రిమూవ్ అయింది అంటే అస్సలు ఇక మనం బ్యాక్ రాదు. సో నా ఛానల్ అయితే నేను 2 years అవుతుంది స్టార్ట్ చేసి. నా 2 పిల్లల తర్వాత ఇంకా ఛానల్ కూడా ఒక చిన్న పాప లెక్క సో ఇంత పెంచుకుంటా వస్తున్నా. ఒక పాపలా చూసుకుంటున్నానేమో దానికి ఇంచంత ఏమన్నా అయినా సరే ఇంకా ప్రాణం పోయినంత పని అవుతుంది. సో నా 2 పిల్లల తర్వాత నాకు 3 పాప లెక్క చూస్తున్నా సో నేను యూట్యూబ్ ఛానల్ని. సో ఈ బాధ అనేది సో నార్మల్ వాళ్ళకి అర్థం కాదు. సో ఒక్కొక్క క్రియేటర్కి అర్థమవుతుంది. సో ఆ పెయిన్ ఎట్లుంటుంది, ఆ బాధ ఎట్లుంటుంది అని చెప్పేసి అంతా నేను ఎన్నోసార్లు ఫేస్ చేసిన కాబట్టి అప్పుడు ఓన్లీ స్ట్రైక్స్ కాపీరైట్ కామ్స్ వచ్చినాయి. మొన్న కూడా రీసెంట్గా ఒక వీడియోకి లాంగ్ వీడియోకి మ్యూజిక్ పెట్టిన అన్నట్టు. మ్యూజిక్ పెడితే చిన్న క్లిప్ ఓన్లీ 10 seconds క్లిప్కే సో డిమానిటైజేషన్ అయిపోయింది వీడియో. అరే ఏమైంది అసలు అని చెప్పి మళ్ళీ నేను ఆ మ్యూజిక్ తీసేసి మళ్ళీ వేరే మ్యూజిక్ పెట్టిన. చిన్న 10 seconds క్లిప్ మాత్రమే. అందుకే నేను ఓన్ వాయిస్ ఇస్తున్నా. సో ఎప్పటికైనా సరే మ్యూజిక్ పెట్టినా సరే ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్ మోనిటైజేషన్ ఆగిపోయిన వీడియోస్ ఉన్నాయి. అబ్బా ఎన్నెన్నో దాటుకొని ఇంత దాకా వచ్చినా ఇప్పటికీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అరే అసలు ఏం ప్రాబ్లం రావద్దు ఛానల్కి అని ఎంత దాన్ని జాగ్రత్తగా చూసుకున్నా సరే అసలు ఎట్లా అవుతుందో నాకు అర్థమైతలేదు. సో ఫైనల్గానైతే ఏమైందంటే అది బ్లాక్ కూడా నచ్చేసినాక అయితే నేను ఫస్ట్ ఏం ఆలోచించలేదు.
లేదు. సడన్గా నేను మెయిల్ చూసేసి మేడానికి మెసేజ్ పెట్టేసిన, అంత అయిపోయిన తర్వాత అరే ఏమైంది ఇట్లా, వేరే మెయిల్ ఐడి మన ఛానల్ 2 ఉన్నాయి నాకు ఛానల్స్. నేను చాలాసార్లు మీకు చెప్పిన కదా. సో సెకండ్ ఛానల్ కూడా ఉంది, అందులో ఓన్లీ షార్ట్ వీడియోస్ వస్తాయని చెప్పి. అయితే ఆ ఛానల్ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన అన్నట్టు. సో మనకు 2 ఛానల్ ఉంటే స్విచ్ అకౌంట్ ఉంటుంది కదా. సో నేను సెకండ్ ఛానల్లో ఉన్నప్పుడు సెకండ్ ఛానల్లో ఉన్నట్లో నాకు సెకండ్ ఛానల్ నుంచి మెయిల్ వచ్చింది. నాకు అర్థం కాక టెన్షన్లా ఫస్ట్ ఛానల్ మన ఈ ఛానల్ ఇదే ఛానల్ మెయిల్ కావచ్చు, నేను అంత పెద్ద మిస్టేక్ ఏం చేసిన అని నేను అదే థాట్లో ఉన్నా కానీ నాకు వేరే ఛానల్ మీద అసలు మైండే పోతలేదు. తర్వాత నేను మెయిల్స్ చెక్ చేసుకొని సో మన ఛానల్ చెక్ చేసే వరకు అది సెకండ్ ఛానల్కి వచ్చింది. సో లక్ష్మీ విలేజ్ షార్ట్స్ అని ఉంటుంది. ఈ వీడియోకి నేను కొలాబ్ చేస్తా చూడుర్రి. అందులో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఆ ఛానల్లో నేను ఆ రోజు మా చిన్నుంది డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి పెట్టి ఒక 10 సెకండ్స్ తర్వాతనే మీ బ్లాక్ రిమూవ్డ్ వీడియో అని వచ్చింది. అయితే నేను మళ్ళీ ఆ మెయిల్లోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి చూసేసరికి అది నా సెకండ్ ఛానల్కి వచ్చింది. సో మా చిన్నోని వీడియో డిలీట్ అయిపోయింది అని తెలిసింది నాకు. అమ్మయ్య అప్పుడు సేఫ్. నిజంగా అసలు ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు ఏం ఆలోచించక ఏమన్నా చేసుకుంటావేమో అంత టెన్షన్, అంత స్ట్రెస్కు గురవుతాం. అమ్మా సో 2 ఛానల్స్ ఉంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఒకటే ఛానల్ ఉందనుకోని ఏ మెయిల్ వచ్చినా ఈ ఛానల్కే అనుకోవచ్చు. అదే 2 ఛానల్స్ ఉన్నాయి అనుకోని అసలు ఏ ఛానల్కి వచ్చినా కూడా అర్థం చేసుకుని సిచ్యువేషను. తర్వాత నేను అంతా చెక్ చేసుకొని సెకండ్ ఛానల్కి మెయిల్ వచ్చిందని చెప్పి అప్పుడు కొంచెం కూల్ అయినా. సో ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ ఈ మెయిల్స్ ముచ్చట. నేను ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి మెయిల్స్ వచ్చినప్పుడు సో ఎంత కష్టం ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది అనేది నేను చెప్పేది ఏంటంటే సో ఛానల్ రన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోస్ పెట్టేటప్పుడు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ తీస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి కదా యూట్యూబ్లో. సో ఈ వీడియో వేయడానికి రీజన్ ఏంటంటే ఛానల్ ఏదైనా సరే ఈ ఛానల్ కాకపోయినా నా సెకండ్ ఛానల్ కూడా సో అది కూడా ఛానలే కదా. సో దానికి కూడా కష్టపడతాం. ఏదైనా యూట్యూబ్ ఛానలే. నేను ఇప్పుడు ప్రెజెంట్ దానిలో 103 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఒక్క సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడమే కష్టం. సో 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అది కూడా ఇప్పుడు రీచింగ్లోకి వెళ్తుంది. అయితే ఆ మెయిల్ మా చిన్నోడు డ్యాన్స్ చేసిన వీడియో పెట్టిన, అందులో మిస్టేక్ అయితే ఏం లేదు, ఓన్లీ డ్యాన్స్ చేసిన అంతే, ఫోక్ సాంగ్కో ఏమో సాంగ్కో. సో అన్లిస్టర్లో ఉంది కదా అని చెప్పి నేను దాన్ని పబ్లిక్ చేసిన అన్నట్టు, డ్యాన్స్ చేసిన ఒక మెమొరీలా ఉంటుందని చెప్పేసి. కానీ అది అట్లా తీసుకుంటారని అనుకోలేదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు మనము పిల్లలై కంటెంట్ పెట్టే ఛానల్స్ వేరుంటాయి, ఇప్పుడు అందరికీ పిల్లల కంటెంట్ కాని ఛానల్స్ వేరుంటాయి. సో మనం యూట్యూబ్కి అగ్రిమెంట్ లాగా ఇవ్వాలన్నట్టు. మన పిల్లల వీడియోస్ అయితే మనం ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడే సో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. సో మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు యూట్యూబ్ వాళ్ళు చూస్తారు. సో నేను నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టినా కాబట్టి సో పిల్లలే పెడుతున్నా కాబట్టి సో విరుద్ధంగా పెట్టినట్టు అని వాళ్ళు అనుకున్నారేమో. ఫైనల్లీ ఇట్లా జరిగింది. మెయిల్ వచ్చింది. సో ఆ మేడానికి మెయిల్ చేయగానే రెస్పాన్స్ అయింది. ప్రాబ్లం అయితే ఏం లేదు, మీ బ్లాక్డ్ అని పడ్డది. ఆ వీడియో మందమే డిలీట్ అయింది. ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం కాదు అని చెప్పింది. సో అప్పుడు కొంచెం కూల్ అయినట్టు. సో ఈ వీడియో ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లల వీడియోస్ చాలామంది పెడతారు కదా. సో పిల్లల వీడియోస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికన్నా ఇట్లా జరిగిందా, సో యూట్యూబ్ ఛానల్కి ఇట్లాంటి ఏమన్నా మెయిల్స్ వచ్చినాయా, ఏమన్నా కంటెంట్ రిమూవ్డ్ అయిందా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది కదా. కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.